తప్పకుండా అభ్యర్థుల మంచి చెడ్డ మీరు చూడాల్సిందే. ఏ అభ్యర్థి ఎటువంటి వాడు, ఆయన గుణగణం ఏంది తప్పకుండా చూడాలి. కానీ అంతకంటే ముఖ్యం అభ్యర్థి వెనకాల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర ఏంది, వాళ్ళ నడవడిక ఏంది, వాళ్ళకి అవకాశం వస్తే ఏం చేస్తారు, ఏం చేసిండ్రు, రేపు కూడా ఏం జరుగుతుంది, ఇది చాలా ముఖ్యమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నాడో, ఏ ఎమ్మెల్యే గెలుస్తారో అదే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది. మీ దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మీ చేతిలో ఉండే మీ ఓటు. ఆ ఓటు 5 సంవత్సరాల మీ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును రాస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఓటేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎవడో వచ్చేదో చెప్తే, కానిపోని మాటలు చెప్తే మనం అట్లా పోతే ఇబ్బంది అవుతుంది. నిజానిజాలు తేల్చి మీరు నిజం వైపు నడిస్తే మంచిదని చెప్పి మీ అందరిని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా. పార్టీల చరిత్ర అని నేను చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. మీ అందరికీ తెలుసు, మీ ముందే పుట్టింది. మనం అందరం కలిసే ఉద్యమం చేసినాం. 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం కూడా నడుపుతూ ఉన్నాం. అంతకుముందు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది, రాష్ట్రాన్ని, కేంద్రాన్ని కూడా. మరి 50 సంవత్సరాల టైంలో ఏం జరిగింది, ఈ 10 సంవత్సరాల టైంలో ఏం జరిగింది?